ఏపీ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టోటల్గా పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల మీద కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల మీద ఆధారపడి ఉన్నారు. ఎస్, సినిమాలు వస్తే సినిమాలని జనాల్ని ఆకర్షిస్తాయి. మేము డైరెక్ట్గా తిడుతూ ఉంటే ఆనందం పడటానికి ఆనందంతో పొలిగించుకోవడానికి ఆ ప్రతిపక్ష నాయకుడిని తిడుతుంటే ఈయన ఆనందపడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకుని తిడుతూ ఉంటే ఆ టీవీలో చూసి. అలాగే ఈ సినిమాలు ఆ విధంగా సినిమాలు తీసి సినిమాల్లో ప్రతిపక్ష నాయకులు కించపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మొత్తం టోటల్గా మీకు భయం లేకపోతే మీరు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి సినిమా ఓటేస్తారు అనుకుంటే మీరు ఎందుకంటే భయపడుతున్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిస్తే భయపడతారు, వాళ్ళిద్దరూ కలిసి 175 నుంచి ఉంటారంటే కలబడతారు, మేము ఒంటరిగా ఉంటాం. మీరు ఒంటరిగానే వస్తారు, మీ వెనకాల ఎవరు రారు. మీకు ఎవరు నాట్ సపోర్టెడ్. మీరు తీసుకుంటానన్నా రారు. మీకు సపోర్ట్ చేసిన బీజేపీ మీతో కలుస్తుందో చెప్పమానండి. మేము కలం కాదు, మీతో ఎవరు కలరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఎవరు కలరు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, ఏదైనా ఇండివిజువల్ పార్టీస్ని అన్నిటిని ఓట్లు చేల్చకుండా ఈ అరాచక పాలని తిప్పుకొట్టడానికి ప్రజలకు మంచి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఎప్పుడైనా పొత్తు పెట్టుకొని ఆ ఓట్లు చెల్లకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం నాయకత్వం వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఇవ్వాలి, ఓట్లు రావాలి, అందరికీ కూడా ఈ అరాచక పాలన మీద వివరిస్తూ చేస్తున్నారు తప్ప ఏదో మొత్తం టోటల్గా అందరం కలిసిపోయి మాకేమో చంద్రబాబు నాయుడు గారికి సీట్లు కార్యకర్తలు నాయకులు లేకపోతే ఆయన 170 నియోజకవర్గాలు లేక కాదు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ గారికి జనం ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ ఉంది. అలాగే అందరినీ కలుపుకొని ఇక్కడ మీది ఓట్లు చీల్చేసి మీరు సింగిల్గా గెలుద్దాం అని అనుకున్న మీ దాన్ని జనాలు తిరస్కరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన జనాల్లోకి వెళ్తుంది. మీరు నిన్న ఒకటి ఒప్పుకున్నారు, ఓటమిని ఒప్పుకున్నారు ఫస్ట్ టైం. నేను మొన్నటిదాకా నేను గెలుస్తాం 170 సీట్లు అన్నారు. గెలకపోతే అన్న రేంజ్కి మీరు ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూలో వచ్చారో, గెలలేకపోతే అనేది ఎప్పుడైతే మీరు అంటే ఓటమిని ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉలుక్కుపడుతున్నాడు. ఆయన షర్మిలా గారు ఏదో ఏపీకి వస్తే ఆమె ఉలుక్కుపడుతున్నాడు, ఆమె నిజం చెప్తే ఉలుక్కుపడుతున్నారు. మళ్ళా నేను ఏదో మా న్యూస్లో చూసా, మా బాబాయిని నేను కాంగ్రెస్ పార్టీ నా మీద నించోబెట్టింది, బాబాయ్ మినిస్టర్ అయ్యాడు, బాబాయ్ మీ మీద ఓడిపోయాడు, బాబాయ్ చనిపోయాడు. కానీ బాబాయ్ చనిపోయిన తర్వాత బాబాయ్ కేసు మన 2019 నుంచి ఇప్పుడు దాకా ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పొచ్చు దీంట్లో. ఎందుకంటే ఆల్రెడీ 2019లో చనిపోయినప్పుడు ఎవరు చంపారో అన్నీ తెలుసు. ఓకే, జ్యుడిషియల్లో ఉంది కాబట్టి మనం మన బాధ్యత ఉంది కదా, మన తండ్రి కదా, తండ్రి తర్వాత వారు చనిపోయిన తర్వాత మనం ఎవరు చంపారనేది తెలియపరచవలసిన అవసరం ఉంది కదా. మీ చెల్లెలు సునీతమ్మ సుప్రీంకోర్టు అన్ని కోర్టులు తిరుగుతూ ఆమె బాధపడుతుంది. ఆమె బాధ కూడా మీకు బాధ తెలియలేదా? మీరు తల్లిని కూడా మీరు పట్టించుకోకుండా వదిలేశారే. రోజు మీ చెల్లె సరిమలమ్మే మీకోసం మీరు వదిలిన బాణమే ఈరోజు మీకోసం నిజాలు చెప్తుంటే పట్టించుకోలేక ఎవరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన తిట్టేస్తున్నారే. మీ సొంత చెల్లెలే, మీ తోడబుట్టి చెల్లెలే కదా నిజం మాట్లాడుతున్న ఇష్యూస్ అండ్ పొలిటికల్గా మాట్లాడండి అంతే తప్ప ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటే రేపు మీ చెల్లెలు కాకపోద్దా, మీరు అన్నయ్య కాకపోతారా? పొలిటికల్గా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది, మీరు వైసీపీలో ఉన్నారు కనుక ఆడవాళ్ళకి మీరు ఎంత గౌరవం ఇస్తారో మీ చెల్లెలకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది, మీ తల్లిగారికి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది, మీ చెల్లెల తర్వాత చెల్లెలు సునీతమ్మకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేశారని 2019లో చెప్పారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి అనేటప్పుడు మీరు సీట్లు మార్పులు ఎందుకు, ఓట్లు మార్పులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు మీకు మార్పులు? ఒక్క సీటు ఎటు నుంచి ఎటు మారుస్తున్నారో అంటే దాన్ని బట్టి మీకు అర్థమైంది. మిమ్మల్ని చూసి ఓటేయరు, అక్కడ క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు. అంటే మీరు దాన్ని ఒప్పుకున్నారు, దాన్ని కూడా మీరు ఒప్పేసుకున్నారు. క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు, నన్ను చూసి ఓటు పడదు అని డిసైడ్ అయిపోయారు మీరు. అదే మీకు ధైర్యం ఉండుంటే 170 సీట్లు మీరు గెలుస్తాను అనుకుంటే
175 మంది ఎవరిని నించోబెట్టినా గెలుస్తాం 2019 లాగా మీకు ఊహించుకొని ఉంటే ఈరోజు మీరు సీట్లు మార్చరు, ఎంపీ సీట్లు మార్చరు, ఎమ్మెల్యే సీట్లు మార్చరు. అసలు ఏ సీటు ఎక్కడుందో ఎలాగుందో కూడా తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీ ఉంది.